సింగారి సిన్నదనా నీ ఇంటి దారి నువ్వల్లా రాసుకునే జన్మ ఇష్టంగా ఉండిపోయే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొద్దిగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో అయితే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తా. ఆ లింక్ని ఫుల్గా క్లిక్ చేసి ఆ వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసి ఇక్కడైతే ఒక గ్రీన్ రెడ్ పై ట్యాప్ చేసి ఎడిట్ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడైతే కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడైతే ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లోకి 2 ఫాంట్స్ ఇస్తాయి అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన గర్ల్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. సో ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే గ్రూప్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇలా ఇమేజెస్ యాడ్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ టెస్ట్ లెస్ పక్కన అయితే గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ అయింది కదా, కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇప్పుడు లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది కదా. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో అన్ని లేయర్స్కి ఇంతే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని మీ వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం పైకి సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ ఎడిటింగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.